నమస్తే అండి సార్. మీ పేరు సార్? నా పేరు తాతారావు అండి. నాగిడి ఎవరు సార్? నాగాయలంక. ఏం చేస్తున్నారు సార్? మేము అగ్నికుల క్షేత్రంలో మామూలుగా చేపల చెరువులు రవిల చెరువులు వేస్తూ ఉంటాం. ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో మీలాంటి ఈ చేపలు పట్టుకునే వాళ్ళకి కానీ సబ్సిడీల కింద మనకి బోట్లు ఇవ్వటం కానివ్వండి, చేపలు పట్టుకునేందుకు వీళ్ళకి వల్ల ఇవ్వటం కానివ్వండి, అలా జరుగుతూ ఉండేది. జగన్ గారి హయాం వచ్చినాక ఎలా ఉంది పరిస్థితి? వాస్తవంగా అండి, నేను ఇంతకుముందు సొసైటీ ప్రెసిడెంట్ చేశాను. తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 75%, 60% ఆ రేంజ్లో వలలు కానీ పడవలు కానీ ఒక్కొక్క సొసైటీకి 15 నుంచి 20 బోట్లు, వాళ్ళు 50 మందికి 60 మందికి అలా ఎవరికై ఏదైతే అవసరమో అలాంటి ప్రొవైడ్ చేసింది తెలుగుదేశం గవర్నమెంట్. అయితే ఇప్పుడు వచ్చినట్టు ప్రజల్లో నమ్మకం ఏంటంటే ఆనాడు వైఎస్ఆర్సీపీ ఎంతకంటే బెటర్గా చేస్తుందని చాలామంది వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపారు. తర్వాత దాంట్లో భాగంగా మేము కడను ఇంకా ఏదైనా సరే బెటర్ దాన్ని కోరుకుంటాం, కానీ బెటర్లో తక్కువ దాన్ని ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాక మత్స్యకారులని విస్మరించారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పడవలు కానీ వలలు కానీ ఎక్కడక్కడ ఇవ్వలేదు. అడిగితే ఇదొక నేరము పాపము అన్నట్టుగా వాళ్ళు మా ప్రజల మీద విరుచుకుపడేవాళ్ళు. మీకు వచ్చిన కాడి నుంచి మీకు సంక్షేమ పథకాలు అయినా అదే మేము ఇస్తున్నాం కదా, బటన్ నొక్కుతున్నాం, మీకు సంక్షేమ 10,000 వస్తున్నాయి అన్న. 10,000 ఎవరికి వేస్తున్నావు? 10,000 వల్ల ఒరిగేది ఏంటి? ఆ 10,000 తీసుకోవటం వల్ల ఆ పూట 3 రోజుల్లోనే ఆ 10,000 రూపాయలు సీపు లిక్కర్ తాగి వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు మొత్తం అవచేసేసుకుంటున్నారు. ఆ లిక్కర్ కూడా ఏంటి? నాచి రకం లిక్కరు. మరి 65 రూపాయల లెక్కర్ను ఒక్కసారిగా 130 రూపాయలు చేసేసి ప్రజల దగ్గర నుండి వీళ్ళు కొల్లగొట్టే డబ్బులు ఇంత అంతా కాదు. మరి ఇది ప్రజలు గమనిస్తూనే ఉండరు. అంతేకాదు ప్రతి సొసైటీ కూడా 15-20 ఓట్లు ఇచ్చి వాళ్ళు జీవనోపాధి మెరుగుపరిచే విధంగా ప్రజల్లో ఉన్నటువంటి మత్స్యకారులో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని తెలుగుదేశం పార్టీ పెంచితే ఆ ఆత్మస్థైర్యాన్ని పోగొట్టి వీళ్ళు మంది మీద పేలాలు జల్లినట్టుగా మనిషికి 10,000 ఇచ్చి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసినటువంటి ఈ ప్రభుత్వం సాగనంపే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఆక్వా ఎలా ఉందంటారు? ఆక్వా కల్చరు తెలుగుదేశం పార్టీ ఉండగా ప్రతి రైతుకు కూడా మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి సీడ్ ఇచ్చి సబ్సిడీ మీద విద్యుత్తు పరికరాలు ఇచ్చి విద్యుత్ మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ గవర్నమెంట్ సప్లై చేసేది. అలాంటి సప్లై చేసినటువంటి విధానంలో ఆక్వా కల్చర్ అప్పుడు అభివృద్ధి చెందింది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినాక ఆక్వా కల్చరు జీరో అయిపోయింది. ఎందుకనంటే 1,725 రూపాయలు ఉన్న ఆక్వా కల్చర్ ఫీడ్ని, అది వనామీ ఫీడ్ కావచ్చు, టైగర్ ఫీడ్ కావచ్చు, ఏదైనా ఫీడ్ని ఒక్కసారిగా ఒక్కొక్క బ్యాగ్ మీద 500 రూపాయలు పెంచి, అట్లాగే అప్పుడు నెల రోజులు కరెంటు వాడుకుంటే 3,000 వచ్చే కరెంటుకి ఈ రోజున నెల రోజులు కరెంటు వాడుకుంటే ఆక్వా కల్చర్కి 30,000 వస్తుంది. 3 నెలల మీద 90,000 వస్తుంది. 4 నెలలు వేసుకుని 1,20,000 రూపాయలు వాళ్ళకి కరెంటు బిల్లు వస్తుంది. కానీ 1,20,000 రూపాయలు ఒక ఎకరంలో పంట తీయలేని పరిస్థితి. కారణం ఏంటంటే నాచి రకమైనటువంటి పిల్ల, నాచి రకమైనటువంటి మేతలు, వాటిని కంట్రోల్ చేసే ప్రభుత్వం వాళ్ళ దగ్గర లేదు. ఈనాటి ప్రభుత్వం దగ్గర కంట్రోల్ ధరల్ని అదుపు చేయలేరు. ఆ సీడ్ని నాణ్యతగా ఇవ్వలేరు. మరి రైతు ఎట్లా బాగుపడతాడు? కాకపోతే మేము ఆక్వా కల్చర్కి ఒక కార్పొరేషన్ ఇచ్చేసాం, మత్స్యశాఖ ఒక కార్పొరేషన్ ఇచ్చేసాం, ఒక కుర్చీలు చైర్మన్, దాని నుంచి వచ్చినది ₹1 లేదు, డెవలప్మెంట్ లేదు. ఆఫీస్ ఎక్కడ ఉందో ఇక్కడ ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా తీసుకుంటే ప్రతిసరికి ప్రధానంగా ఆక్వా కల్చర్ చేసుకోవడానికి వీలుగా మన చెరువులు వేసుకోవాలన్నా, లేదు సంబంధించినంత వరకు అక్కడ కరెంటు పెట్టుకోవాలన్నా, సంబంధించినంత వరకు అధికారులకి కొంతవరకు రుసుము చెల్లించింది అక్కడ పని జరగట్లేదని చెప్పి కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు?
ఆక్వా కల్చర్గా అధికారులకు రుసుము చెల్లించాలనేప్పటికీ ఇప్పుడు ఇదే సబ్సిడీ మీద వాళ్ళు ట్రాన్స్ఫారాలు ఇవ్వటం లేదు, మోటార్లు ఇవ్వటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏఈలు డిఈలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు పొందాలో వాళ్ళు మాకు నీ అప్లికేషన్ తెరవాలంటే రోజులు పడి తెరిచే పని లేదు, ఒక నాయకుడితో పని లేదు. ఏదైనా చెప్పుకుంటే వాలంటరీ చెప్పాలి. ఈ వాలంటరీ ఎంతవరకు బాధ్యత? వాలంటరీకి చెప్పామంటే అది ఏదంటారు ఎట్లో